అవునమ్మమ్మ. మరి మేము మా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉంటాము. మరి అప్పట్లో మీరు కూడా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుండే కదా, మరి మీరు ఏం చేస్తుండే? నాని, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం తెలుసా? మా అమ్మమ్మ మా తాతయ్య మేము వెళ్ళినామంటే ఎంత హ్యాపీగా. మా మామయ్యనైతే మేము ట్రైన్ దిగుతాం కదా, చేగుంట వడియారం మాది. అక్కడ మా అమ్మమ్మ వాళ్ళు, మేము వడియారంలో ట్రైన్ దిగినామంటే మా మామయ్య ఎడ్ల బండి కట్టుకొని వస్తుండే మా గురించి. ఎడ్ల బండి కట్టుకొని వచ్చేసి మంచిగా ఎడ్ల బండిలో ఎక్కించుకొని చెరువు కట్ట మీదకి వెళ్ళిపోతుండే ఎద్దుల బండి. ఎంత మంచిగా తెలుసా, ఎంజాయ్ అనిపిస్తుండే. మా అమ్మనైతే అప్పుడు ఎలా తెలుసా, ఓ బట్ట బరిసి ఓ ఇస్తరాకేసి దాంట్లో ఇంత అన్నం పెట్టి ఆవతొక్కు పెరుగు అన్నీ వేసేసి కలుపుకొని తీసుకొస్తుండే. మేము అక్కడ వడియారం దగ్గర దిగంగానే ఇక మా మామయ్య వస్తాడు. మా మామయ్య రాగానే మా మామయ్యకు మాకు మా అమ్మ అంతా కలిపి మనిషికొక బుక్క మనిషికొక బుక్క మనిషికొక బుక్క. మేము నలుగురం అక్క చెల్లెళ్ళం, మాకు ఒక తమ్ముడు, మళ్ళీ చిన్న చెల్లి, ఐదుగురం మా తమ్ముడు. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. అప్పుడు చెరువు కట్ట మీదకి వెళ్ళి బండి తీసుకుపోయి మా మామయ్య ఇంటికి పోగానే మా అమ్మమ్మ దగ్గరికి తీసుకొని మళ్ళీ మా అమ్మమ్మ పాలు ఉంటాయి కదా, అక్కడ బర్రెలు ఎక్కువ కదా, పాలు ఫుల్ కాగి మీగడ మీగడ మంచి మీగడ, దాన్ని పాలు కాగబెడితే కిందికి ఇట్లా అట్టలా కడతా కదా, అది గొక్కొని ఆ కసికెలు చెంచల్లాగా, అప్పుడు చెంచలు తక్కువ కదా, కసికెలు అంటుంటారు, మట్టిలో దొరుకుతుండే ఉసుకెలా, వీటితోటి గీకి అవి తినేవాళ్ళం. అట్లా మా అమ్మమ్మ ఒక గిన్నెలో వేసి అట్లా కొంచెం చక్కెర వేసి ఇస్తుండే. మస్తు ఎంజాయ్ చేస్తుంటే మంచిగా తింటుంటే. మా తాతనైతే పొలానికి తీసుకెళ్తుండే మమ్మల్ని. అప్పుడు ఏంటి, ఇలా బోర్ వేస్తే స్విచ్ చేస్తే బోర్ పోయదు. అప్పుడు ఎద్దులకి ఇంతింత పెద్దయి అవి కడుదుండ్రి బకెట్ల లాగా ఇంతింత పెద్దగా. అప్పుడు ఆ ఎద్దులకు కట్టేసి ఆ ఎద్దులు ముందు పోతుంటే అది లోపలికి వెళ్తుండే, మళ్ళీ ఎద్దులు ఇటొస్తుంటే అది గుంజుకొస్తుండే, ఆ నీళ్ళు ఇట్లా పోసేటి. అప్పుడు పొలం పారుతుండే. అప్పుడు అట్లా మోట బాయిలు, ఇప్పటిలాగా బోరులు లేవు అప్పుడు, అవే మోట బాయిలు అవి. మా తాతయ్య గారు అంటే మాకు ఇట్లా పొలము అంటే అదే ఇక మక్కలు జొన్నలు అలా పండిస్తారు కదా, అక్కడ మంచే వేస్తుండ్రి. కిందికెళ్ళి 4 కట్టెలు బాతి మీద గుడిసె, ఆ గుడిసెలో కూర్చుంటుంటి. మా తాతనైతే కంకులు కాల్చుకొచ్చి ఇచ్చుడు, సీతాఫల పండ్లు కాల్చుకొచ్చి ఇచ్చుడు, అన్నీ అక్కడ కూర్చొని మంచిగా తినేవాళ్ళము. ఎంత ఎంజాయ్ చేస్తుంటామో. మా తాతగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే. మేము మస్తు ఎంజాయ్ చేస్తుంటాం. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఎప్పుడు సెలవులు వస్తే అక్కడికే ఉరికేదాన్ని. మామిడి చెట్లు, మామిడి కాయలు తెంపుకొని తినడం, అల్లనేరేడు పండ్లు ఇట్లా అన్నీ ఎంత బాగుంటుండేనో. అంత పచ్చగా, ఎక్కడ చూడు పచ్చగా. ఇప్పుడేముందండి ఈ హైదరాబాద్లో, ఏమీ లేదండి. అక్కడైతే ఆ పచ్చని చెట్ల కింద కూర్చుని ఉయ్యాలలు కట్టుకొని ఊగడము చెయ్యడం చాలా హ్యాపీగా ఉండేదండి. అలాంటి రోజులు మళ్ళీ రావండి. చాలా మంచిగా అనిపించేది నాని. చాలా బాగుండేదిరా అక్కడ మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర. ఉయ్యాలలు కట్టుకొని ఊదుంటిని. మా అమ్మమ్మనైతే పొద్దున్న లేస్తే ఇట్లా చీపురు పట్టుకొని ఊడ్చి ఇంటి ముందు బకెట్లో నీళ్ళు తీసుకొచ్చి పెండ కలిపి చల్లి ముగ్గేసి అలకడం, ఎర్రమట్టితోటి అలకడం, ముగ్గులు పెట్టడం ఇలా చేస్తుండే. ఎంత మంచిగా అనిపిస్తుండేనో. మా మామయ్య గారు కూతురు, మా మామయ్య గారి కొడుకులు వాళ్ళందరం కలిసి చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతుంటే చాలా మంచిగా. ఎంత తెలుసా, జామకాయలు కూడా ఫుల్ ఇట్లా ఇది మా మామగారి ఇల్లు, ఇది మా అమ్మమ్మ గారి ఇల్లు. ఇక్కడనే పక్కకి లోపల ఆవులను బర్రెలను కట్టేస్తుండ్రి. అక్కడ పెద్ద గడ్డివాములు, ఆ గడ్డివాముల పక్క పొంటి జామ చెట్లు, ఇంతింత జామకాయలు పోయి మంచిగా జామ చెట్టు ఇట్లా ఎక్కాలి, తెంపుకోవాలి, తినాలి. ఎంత బాగుంటుండండి. చాలా చాలా ఫీల్ అయిపోతుంటే మేమైతే. చాలా మంచిగా అనిపిస్తుండేనండి. అవునమ్మమ్మ. నువ్వు మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు అంత సంతోషపడుతుండే, మళ్ళీ మేము మీ ఇంటికి వచ్చినప్పుడు ఇంకెంత సంతోషపడతాం? అరే, ఇది ఇంకా ఎక్కువరా. అప్పుడు మేము అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతే మా అమ్మమ్మ గారు సంతోషపడుతుండ్రి, మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. కానీ ఇప్పుడు నా మనవలు నా మనవరాళ్ళు మా ఇంటికి వస్తే కూడా మా మనమలని ఏం తింటారా నాని, ఏం చేయాలరా నాని, ఏం చేయాలా పండుగ, ఏం చేయాలా అనుకుంటాం. మా మనమలని మనమరాన్లని మాకు ఏడుగురు మనమలు మనమరాన్లండి. ముగ్గురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. నాకు ముగ్గురు అమ్మాయిలు. పెద్ద అమ్మాయికి ఓ పాప బాబు, రెండో అమ్మాయికి 2 పాపలు ఓ బాబు, మూడో అమ్మాయికి ఓ పాప బాబు.
మా 3 మనవలు 4 మనవరాళ్ళు మొత్తం 7 సప్తగిరులు వస్తారు కదండి. ఒక్క నిమిషం కూడా మంచిగా ఉండరండి. కొట్టుకునుడు డిషిమ్ 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 డిషిమ్. అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, రక్తం తీసుకొస్తా. ఏయ్ చల్, కామ్గా కూర్చోండి. ఎవరికేం చేసి ఇవ్వాలి చెప్పండి, ఎవరికేం చేసి ఇవ్వాలి? కామ్గా ఉండాలి, లొల్లి పెట్టదు. కలిసి ఉంటే కలదు సుఖము. మీరు హ్యాపీగా ఎప్పుడు చూడ ఇలా కలిసి ఉండాలి అని చెప్తాను వాళ్ళకు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను మా మనవరాళ్ళని చూసి. ఎంత హ్యాపీగా అవుతానంటే అది నేను మాటలలో చెప్పలేనండి. అంత ఫీల్ అయిపోతాను రా మనవడా. సరే అమ్మమ్మ, ఇప్పుడు నేను వెళ్ళే సమయం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.